కర్నూలు నుండి అమరావతికి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ తరలించరాదని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి, అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బైవి రామయ్య, న్యాయవాదులు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషాకూర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయిందని, కర్నూలుకు వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్థలను చంద్రబాబు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఒప్పించి వైఎస్ జగన్ కర్నూలుకు లావర్ సిటీని కూడా తెచ్చారని అన్నారు. సీఎంకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు లా యూనివర్సిటీని తరలించకపోతుంటే కూటమి ప్రభుత్వంలోని జిల్లా నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏముండాయో అవన్నీ కూడా మేము అమరావతికి షిఫ్ట్ చేస్తాము, దాని మీద అఫిడవిట్ ఫైల్ చేస్తాము, జీవో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి వేరే సోర్సెస్ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ తీసుకొని రావడం, నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా తీసుకొని పోవడం అనేది వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఇంకా వెనుకబడినట్టు చేయడమే అవుతుంది. కాబట్టి దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరం జిల్లా అధ్యక్షులము, అలాగే మేయర్ గారు, లాయర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి దీనికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని పంపించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ